పాయసం అంటే సేమియా లేదా బియ్యంతోనే అనుకుంటున్నారా? అయితే ఈ పాస్తా పాయసం టేస్ట్ చెయ్యండి. పాస్తాతో పాయసం ఏంటి అని ఆశ్చర్యపోకండి. క్రీమీగా, వెరైటీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చేస్తుంది. చాలా తక్కువ టైంలో కొత్తగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. పాస్తా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, పాలు 3 కప్పులు, పంచదార 1/2 కప్పు, రుచిని బట్టి కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. పాస్తా పాయసం తయారీ విధానం: ముందుగా పాస్తా తీసుకొని తగినన్ని నీళ్లల్లో 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకొని నీరు వడకట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసేయాలి. అదే కడాయిలో పాలు పోసుకొని కాసేపు మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడు అందులో పంచదార వేసి పంచదార కరిగే వరకు కలపాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేయాలి. దీనివల్ల పాయసం చిక్కగా మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు అందులో యాలకుల పొడి, ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. పాయసం చిక్కబడ్డాక పైన 1 స్పూన్ నెయ్యి వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి పాస్తా పాయసం రెడీ.